నామినేటెడ్ పదవుల భర్తీ విషయాన్ని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. వారంలోగా మిగిలిన కార్పొరేషన్లు, దేవాలయాల కమిటీలతో పాటు అన్ని రకాల నామినేటెడ్ పదవులను భర్తీ చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో నామినేటెడ్ పదవుల భర్తీ నెమ్మదిగా సాగింది. అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాత తొలి విడతగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. తొలి విడతలో 20 కార్పొరేషన్లు భర్తీ చేయగా మలి విడత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడానికి 8 నెలల సమయం తీసుకున్నారు. ఇప్పటి వరకు 132 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా పదవుల భర్తీలో జాప్యం జరుగుతూ ఉండడం, ఆశావాహుల పేర్లను ఎమ్మెల్యేలు ఇవ్వకపోవడంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చాయి. దీంతో వివిధ కార్పొరేషన్లకు డైరెక్టర్ల పదవులను ఆగమేఘాలపై భర్తీ చేస్తున్నారు. తాజాగా 11 కార్పొరేషన్లకు 120 మంది డైరెక్టర్లను నియమించారు. వీరిలో బీసీలు 42 మంది ఉండగా మైనార్టీలు 15, ఓసీలు 40, ఎస్సీలు 23 మంది ఉన్నారు. భాగస్వామ్య పక్షాల నుంచి పేర్లు తీసుకుని వారంలోగా మొత్తం నామినేటెడ్ పదవుల భర్తీ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు పార్టీ పెద్దలు సిద్ధమవుతున్నారు.